నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గల్లంతైన మత్స్యకారులు చనిపోయారని అనుకుంటున్నాం. చిన్న ఇచ్చిన సమాచారంతో నిర్ధారణ. ఏపీలో సింగిల్ విండో విధానంలో అనుమతులన్న లోకేష్. యూనిట్ ఏర్పాటు చేయాలని భూ యంగ్ గ్రూప్ సీఈఓకు వినతి. జగన్ మావిగన్ను జనాలు నమ్మే పరిస్థితి లేదన్న నారాయణ. ఏ బస్సు ఎక్కాలంటూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా. కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల. లక్షన్నర వరకు రుణమాఫీపై రాజధాని రైతుల హర్షం. రెండో విడత భూ సమీకరణ పుంజుకునే అవకాశం. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య ఘర్షణ. వైఎస్ జయంతి వేడుకల్లో జుట్లు పట్టుకుని శ్రేణుల దాడులు. సమోసా కోసం గూడ్స్ రైలు ఆపిన లోకో పైలట్. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఘటన. జూలై 4న గల్లంతైన మత్స్యకారులు చనిపోయారని భావిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఘటన నుంచి బయటపడిన చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా నిర్ధారణకు వచ్చామని మంత్రి వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి సముద్రంలోకి వేటకు వెళ్లే గల్లంతైనటువంటి ఆచూకీ దాదాపుగా లభ్యం కాలేదు. 72 గంటలకు పైగా నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా వారి జాడ ఎక్కడగా కనిపించలేదు. 10 నాటికల మైళ్ళల్లో ఈ యొక్క బోటు మునిగిపోయిందని కారే చిన్న మృత్యుంజయుడిగా బయటపడినటువంటి ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడా కూడా చిన్న జాడ కూడా గల్లంతైనటువంటి 6గురి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఇక ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఫిషింగ్ హార్బర్లోని మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. వారిని ఓదార్చారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిన్న అచ్చెన్నాయుడు విశాఖ కలెక్టర్ అభిషిక్తి కిషోర్తో మాట్లాడి ఈ బాధితులకు 10 లక్షల రూపాయల మేర ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే 10 లక్షల రూపాయల చెక్కులను కూడా బాధిత కుటుంబ సభ్యులకైతే మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. బాధితులకి 10 లక్షల చెక్కులతో పాటు వారికి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చదువులు సహా శాశ్వత ఇళ్లకు సంబంధించినటువంటి హామీలు కూడా ఇచ్చారు. త్వరితగతిన ఈ హామీలను కూడా నెరవేరుస్తామని అధికారులకు అక్కడే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరోవైపు గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఎక్కడా కూడా ఇంత మేర ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితి లేదని మంత్రి కొల్లు రవీంద్ర కూడా చెప్పారు. అంతేకాకుండా సకాలంలో వేట నిషేధం ఉన్నటువంటి 2 నెలల కాలానికి మత్స్యకారులకు ఇచ్చేటువంటి భరోసాను కూడా ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకున్నామని, గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మత్స్యకారులకి అన్ని విధాలుగా అండగా ఉందని కూడా తెలిపారు. అంతేకాకుండా మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్తున్నారో వారందరికీ కూడా 9 రూపాయల మేర ఈ యొక్క సబ్సిడీ కూడా ఆయిల్ పైన కూడా ఇస్తున్నామని, అది సకాలంలో కూడా అందిస్తున్నామని, ఎక్కడా కూడా బకాయిలు పెండింగ్ కూడా లేవని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయింది. ఇక ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో బాధిత కుటుంబ సభ్యులని పరామర్శించి చెక్కులు ఇచ్చినటువంటి అనంతరం కాసేపటి క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కారు చిన్న మృత్యుంజయుడిగా మొత్తం 7 మందిలో 6గురి గల్లంతగా కేవలము అక్కడ సముద్రంలో 10 నాటికల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సముద్రంలో ఈ వాణిజ్య నౌకని పట్టుకొని లంగర్ ద్వారా సహాయం అర్థించి వాణిజ్య నౌకలకు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నటువంటి కారు చిన్న 1.5 రోజుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నటువంటి ఆయన్ని పరామర్శించేందుకు కాసేపటి క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర వెళ్ళారు. ఆయన దగ్గర నుంచి కూడా మరింత సహాయం ఆయనకు కావాల్సినటువంటి సహాయం చేసేదానికి మీద కూడా మాట్లాడనున్నారు. బోటుకు సంబంధించి కొత్త బోటుకు సంబంధించినటువంటి రాయితీ కూడా ఇచ్చి వారికి కొత్త బోటు తెప్పించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని కూడా చెప్పారు. ఇక చూసుకుంటే మరోవైపు బాధిత కుటుంబ
కుటుంబ సభ్యులు చెక్కులు ఇచ్చిన తర్వాత కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అధికారులు తమను పట్టించుకోరేమన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే కొల్లు రవీంద్ర మరోసారి బాధిత కుటుంబాలతో వెళ్ళేటప్పుడు మాట్లాడారు. ఎక్కడా కూడా మీకు అన్యాయం జరగదు, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఇప్పుడే చెబుతున్నానని అక్కడే వారి ముందరే హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఈ బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన మాత్రం ఇంకా వీడలేదనే చెప్పవచ్చు. వారంతా కూడా ఈ మంత్రి వెళ్తున్నప్పుడు ఆ కారుకు కొద్దిగా అడ్డగించి తమకు మరింత సహాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలనేటువంటి వేడుకోలు అయితే విన్నపం అయితే మంత్రి దగ్గర పెట్టారు. అందుకు సంబంధించి కూడా అక్కడే మంత్రి కూడా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసి మరింతగా వీరిని ఆదుకోవాలన్న సూచన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చూసుకుంటే జూలై 1వ తేదీన ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నుంచి వీరంతా కూడా సముద్రంలోకి వేటకు వెళ్లారు. వేటకు వెళ్లి గంగవరం పోర్టు సమీపంలో ఉన్న సందర్భంలో జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి అనంతరం వెంటనే 1 గంట 2 గంటల వ్యవధిలోనే ఈ యొక్క అలల తీవ్రతకి, వాయుగుండం కారణంగా ఏర్పడినటువంటి అలల తీవ్రతకి ఆ బోట్ అయితే ఒక్కసారిగా తిరగబడింది. బోటు తిరగబడినటువంటి వెంటనే మొత్తం ఏడుగురులో కారె చిన్నతో పాటు అమర అప్పలరాజు, అమ్మూరు చిన్న, కారె చిన్నయ్య, కారె గరగయ్య, కారె సీతోడు, బండయ్య మొత్తం 7గురిలో కారె చిన్న సహా మిగిలినటువంటి 6గురు కూడా ఈ యొక్క ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు. మొదట బోటు తిరగబడినప్పుడు ఒకరు అందులో బోటులోనే ఉండిపోయారు. మిగిలినటువంటి 6గురు మాత్రమే బోటు పైన చాలాసేపు కొన్ని గంటల పాటు ఆ బోటు పైనే ఉన్నారు. అయితే బోటు పైన ఉన్నప్పటికీ సాయంకాలం కావస్తుండడంతో ఎవరు కూడా ఆ ప్రాంతంలో సముద్రంలో ఎక్కడా కూడా ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి బోటు కూడా కనిపించకపోవడము, సిగ్నల్ వ్యవస్థ కూడా లేకపోవడం, వీరి మొబైల్స్ అన్ని కూడా పూర్తిగా ఆ బోటులోనే ఉండిపోవడంతో ఇంటి దగ్గర ఉన్న వారితో పాటు అటు మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులకు కానీ లేదా మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి సంఘం ప్రతినిధులకు కానీ తెలిపేటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఈ ఇంటికి ఏదైతే 2 గంటల్లో సాయంకాలం 5 గంటల లోపు సాయంత్రం 5 గంటల లోపు 4వ తేదీ వస్తామని ఇంటి దగ్గర వారికి చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా కొంత అలసత్వం ప్రదర్శించి ఈ మెకనైజ్డ్ బోర్లకు సంబంధించినటువంటి యజమానులకు కానీ సంఘానికి కానీ లేకపోతే ఇటు మత్స్యశాఖకు కానీ సమాచారం ఇవ్వడంలో కొంత ఆలస్యం చూపించారు. ఈ క్రమంలోనే కోస్ట్ గార్డుకు కానీ లేదా నేవీకి కానీ సమాచారం చేరవేసి రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేయడంలో కూడా కొంత ఆలస్యం అయితే ఈ వ్యవహారంలో అయితే ఉందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకనే వీరు దాదాపు 5 నుంచి 6 గంటల బోటు పైన ఉన్నప్పటికీ కూడా అక్కడికి ఎవరు కూడా వెళ్ళనే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఉదయం తెల్లవారుజామున ఈత కొట్టుకుంటూ దాదాపు 9 గంటల పాటు ఈత కొట్టుకుంటూ సముద్రంలో అక్కడే ఉన్నటువంటి వాణిజ్య నౌక దగ్గరికి వెళ్ళామని కూడా కారచిన్న తెలిపారు. అయితే కారచిన్నతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉండడంతో ఇక ముగ్గురు కూడా బోట్ ఎక్కలేకపోయారని చెప్పారు. ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే ఇక దాదాపు 6 మంది అయితే చనిపోయినట్లయితే కాసేపటి క్రితమే అధికారులు ప్రకటించారు. ఓవర్ టు స్టూడియో. మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. మాట్లాడతాం నేను అది మనం మాట్లాడతాం. ఫోర్త్ రెస్క్యూ program and everywhere searching also gone there, but there was some only one person was saved. Remaining 6 are we didn't get any information. So today government giving ex gratia 10 lakhs to each family, and further what they need we are also going to save their families. Thank you. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జోసెఫ్ ఫోన్లో అశ్లీల వీడియోలు బయటపడినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ఫోన్ డేటాలో కీలక ఆధారాలు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం చెప్పండి. అశ్వని హిందూ మతాన్ని, హిందూ దేవతలని, ప్రజాప్రతినిధులందరినీ కూడా కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల వార్తలు నిలిచినటువంటి యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ కృష్ణరావణ్ పైన
ఇప్పటికే కాకినాడ జిల్లాలో 2 కేసులు నమోదయ్యి వివిధ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా 8 పైగా కేసులు నమోదైనట్టు కూడా తెలిసింది. అయితే ఇందులో భాగంగా ఇటీవల జోసెఫ్ ని విచారించడానికి కోసము పిఠాపురం పోలీసులు, కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అతన్ని ఈ నెల 1వ తేదీన పిఠాపురం పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ విచారించి అనంతరం అక్కడ పిఠాపురం కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరొక కేసు ఉందని చెప్పేసి 2వ తేదీన అతన్ని అదుపులో తీసుకొని సర్పవరం పోలీసులు కూడా విచారించారు. ఈ సమయంలో కాకినాడ జిల్లాలో పోలీసులు విచారించే సమయంలో యూట్యూబర్ బత్లగూరి జోసెఫ్ దగ్గర అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ లో ఒక కీలకమైన సమాచారం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే అదే సమయంలో ఆ డేటా కూడా డిలీట్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ డేటాను కనుక రీక్రియేట్ కనుక చేసినట్లయితే ఇందులో కనుక ముఖ్య సమాచారం దొరుకుతుందని చెప్పి భావించినటువంటి పోలీసులు అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ ని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే ఆ ఫారెన్సిక్ ల్యాబ్ లో నివేదిక ప్రకారం చూసినట్లయితే అక్కడ షాకింగ్ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే బత్లగూరి జోసెఫ్ ఫోన్ లో కొన్ని అశ్లీల వీడియోలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా యువతని టార్గెట్ గా చేసుకొని వారితోటి అసభ్యకరంగా ప్రవర్తించడం, వారి అశ్లీల వీడియోలు తీయటం, వారిని ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు ఫోటోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ ఫోన్ లో ఇప్పటి వరకు ఎంతమంది ఈ డేటా ఎంత డేటా ఉంది, ఎంతమంది యువతతోటి ఇతను ఇలా అసభ్యకరంగా ప్రవర్తించాడు, తర్వాత వీరిలో బాధితులు ఎంతమంది ఉన్నారని చెప్పి ఆ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ జోసెఫ్ ప్రజాప్రతినిధుల్ని అసభ్యకరంగా దూషించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పాటు హిందూ మతాలని తర్వాత హిందూ దేవతలను కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు మరొక కొత్త కోణం కూడా ఈ రోజైతే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఇతను ఫోన్ డేటాలో ఉన్న ఆ డేటా ఆధారంగా అయితే పోలీసులు కొన్ని కొత్త కోణాలను కూడా గుర్తించారు. ఇతను జోసెఫ్ అకృత్యాలన్నీ కూడా ఒకటి కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని టార్గెట్ గా చేసుకొని ఇతను వారితోటి ఏకాంతంగా గడిపే సమయంలో ఆ వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, వారందరినీ బ్లాక్ మెయిల్ చేయటం, దీన్నంతా కూడా ఒక వ్యాపారం లాగా చేశారని చెప్పి ఒక పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. దీనిపైన పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీళ్ళందరూ ఎవరు, ఇంతమంది ఇతనికి ఎలా తెలుసు, వీళ్ళ ఏకాంత ఫోటోలు వీడియోలు ఎందుకు తీయాల్సి వచ్చింది, అవన్నీ మీ ఫోన్ లో ఎందుకు ఉన్నాయి అనే కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని మొత్తం కూడా కొన్ని వీడియోలు ఫోటోలన్నీ కూడా డిలీట్ అయినట్లు కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. దానికోసం కూడా ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి కొన్ని మళ్ళీ డిలీట్ అయినటువంటి వీడియోలు ఫోటోలన్నీ కూడా తిరిగి మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా చేసుకొని మరొకసారి రావణ్ని అదుపులో తీసుకుని విచారించాలా, లేదంటే ఎవరైనా బాధితులు కనుక ముందుకు వచ్చి మమ్మల్ని ఇలా రావణ్ అలియాస్ బత్లగూరి జోసెఫ్ మమ్మల్ని ఇలా లైంగిక వేధింపులకు గురి చేశాడు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు అని ఎవరైనా బాధితులు కనుక తమ ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినట్టయితే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తీసుకున్నందుకు కూడా పోలీసులు అయితే సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ లో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా చాలా విస్తృతపరిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ అకృత్యాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి రావటం, ఇదందరూ కూడా ముఖ్యంగా ఆడపిల్లలను టార్గెట్ గా చేసుకొని ఈ వీడియోలో ఉండటంతో కూడా పోలీసులు కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా ఇవి ఇక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులందరినీ కూడా ఒక్కొక్కరితోటి ఇంటరాక్ట్ అయ్యి వారి నుంచి కనుక ఏమైనా సమాచారం కనుక ఫిర్యాదు కనుక అందినట్లయితే సరైన చర్యలు తీసుకోవడానికి కూడా ఇక్కడ కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సమాచారం మొత్తం కూడా చాలా గోప్యంగా ఉంచారు. బాధితులను ముందుకు వచ్చినట్లయితే తదుపరి పలు సెక్షన్లు కూడా నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో పిఠాపురంలో ఒక కేసు నమోదైంది, దానిపైన విచారణ జరుగుతుంది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. అదేవిధంగా సర్పవరం పోలీస్ స్టేషన్ లో మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా 2025లో గొల్లపల్లి మండలంలో వ్యాఖ్యలు చేశారు, వీడియో చిత్రీకరించారని చెప్పిన కేసులో కూడా బెయిల్ తీసుకుని ప్రస్తుతం బెయిల్లో ఉన్నారు. ఆ తర్వాత గన్నవరంలో మరో కేసు ఫైల్ అయింది, అక్కడే దేశ ద్రోహం కింద కూడా కేసు ఫైల్ అయింది. ఈ అన్ని కేసుల్లో కూడా ప్రస్తుతం అయితే ఇంకా రావణ్ నెల్లూరు జైల్లో అయితే ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నెల 18 వరకు కూడా అతను రిమాండ్ లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ కాకినాడ జిల్లా పోలీసులు అయితే ఈ అశ్లీల వీడియోల పైన ఫోకస్ పెట్టారు, దీనిపైన లోతట్టు విచారణ చేస్తున్నారు. దీనిపైన ఫర్దర్ గా ఎలా మూవ్ అవ్వాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒకవేళ బాధితులు ఎవరైనా కనుక ముందుకు వచ్చినట్లయితే పలు సెక్షన్లు నమోదు చేసి అతని పైన చర్యలు తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా దీనిపైన ఇంకా లోతట్టు ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ధన్యవాదాలు ఈశ్వరాచారి. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఒంగోలు వైసీపీ నేతలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో కొంతమంది పురుషులు మహిళా కార్యకర్తల కాళ్లు తొక్కారు. దీనిపై అసౌకర్యానికి గురైన మహిళలు ప్రశ్నించడం వాగ్వాదానికి దారితీసింది. గొడవ పెద్దదైంది. 2 వర్గాలుగా మారిన వైసీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటే
పురుషులు చొక్కాలు చించుకున్నారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఒంగోలు వైసీపీ నేతలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, వైసీపీ కార్యాలయంలో గొడవపై తాజా సమాచారం ఏంటి? అశ్విని, ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో ఉధృతికి దారితీసింది. ఏదైతే ఈ పార్టీకి సంబంధించిన కేటర్ అంతా కూడా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే క్రమంలో మహిళా కార్యకర్తల కాళ్లను పురుషులు తొక్కారు. ఆ క్రమంలోనే వారి కాళ్ళకి ఇబ్బంది తలెత్తిందని చెప్పి మహిళా కార్యకర్తలు పురుషుల కార్యకర్తలని కొంత అడగడంతో అయితే మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్త తోపులాట. అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి అయితే మాత్రం చొక్కాలు చించుకోవడం, మహిళా కార్యకర్తలు అయితే జుట్టు పట్టుకుని కొట్టుకునేదాకా దారితీసిందని చెప్పాలి. అయితే గతంలో ఇదే కేటర్ ఈ రెండు వర్గాలకు కూడా సంబంధించి రాజకీయ విభేదాలు కావచ్చు, అలాగే సామాజికంగా కూడా కొంత గతంలో ఉన్న విభేదాలు కూడా మరోసారి బయటపడ్డాయని చెప్పాలి. ఈ రోజు ఉదయం అయితే మాత్రం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ విగ్రహానికి అయితే మాత్రం నివాళులు అర్పించడానికి వచ్చిన క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట చేసుకుంది. మొత్తం కూడా కార్యకర్తలు ఇరు వర్గాలని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒకానొక సమయంలో అక్కడ ఓ కార్యకర్త మాత్రం బైఠాయించి తమ పైన దాడి చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా నినాదాలు చేశారు. అయితే ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళాయి. ఇరు వర్గాలు వారికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన దాడి చేసిన నేపథ్యంలోనే కేసులు కూడా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కి అయితే ఎక్కారు. అశ్విని, ధన్యవాదాలు రామకృష్ణ. సాధారణంగా రైలు ఆగాలంటే రెడ్ సిగ్నల్ పడాలి లేదా స్టేషన్ అయినా రావాలి. కానీ ఈ లోకో పైలట్కు మాత్రం ఆకలేస్తే చాలు రైలుకు బ్రేకులు పడాల్సిందే. అవును, ఇది నిజమే. వేడివేడి సమోసాల కోసం ఒక లోకో పైలట్ ఏకంగా డెమో రైలు పట్టాలపై ఆపేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో చోటు చేసుకుంది. ఇందౌర్ మౌ మార్గంలో వెళ్తున్న డెమో రైలును లోకో పైలట్ సమోసాల కోసం మార్గం మధ్యలో ఆపేశాడు. దర్జాగా కిందకు దిగి సమోసాలు కొనుక్కొని మళ్లీ ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని అక్కడున్న వారంతా తమ మొబైళ్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
సాధారణంగా రైలు ఆగాలంటే రెడ్ సిగ్నల్ పడాలి లేదా స్టేషన్ అయినా రావాలి. కానీ ఈ లోకో పైలట్కు మాత్రం ఆకలేస్తే చాలు రైలుకు బ్రేకులు పడాల్సిందే. అవును, ఇది నిజమే. వేడివేడి సమోసాల కోసం ఒక లోకో పైలట్ ఏకంగా డెమో రైలును పట్టాలపై ఆపేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో చోటు చేసుకుంది. ఇందౌర్ మౌ మార్గంలో వెళ్తున్న డెమో రైలును లోకో పైలట్ సమోసాల కోసం మార్గం మధ్యలో ఆపేశాడు. దర్జాగా కిందకు దిగి సమోసాలు కొనుక్కొని మళ్లీ ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని అక్కడున్న వారంతా తమ మొబైళ్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరూ ఆ విధంగా వెళ్ళగలిగి అందరూ కూడా ఆ యొక్క పరమపద సోపానాన్ని పొందగలిగే అవకాశం ఇవ్వగలిగే ఆలోచన సరళి ఇవాళ ప్రపంచానికి శరణ్యం అయితే తప్ప ఇంకోటి కాదు. కనుక ఆ యొక్క ఆలోచన ఇవ్వగలిగే భారతదేశం. కనుక ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో యొక్క చర్చ సందర్భంలో ఈ విషయాలు మనం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంబంధించిన. ఇందాక మా జయప్రకాష్ గారు చెప్పారు, దేశంలో జరిగిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. దేశంలో ఏ కార్యక్రమం జరిగినా దాన్ని మొదటిగా లాక్కొచ్చి మనం ప్రాంతంలో పెట్టగలిగే ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న డెవలప్మెంట్, దీన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని చెప్పారు. నిజంగానే ఆ విధంగా శరవేగంగా ఈ ప్రాంతానికి వస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన స్వరూపం మారబోతుంది. రాజధాని లేక అల్లాడుతున్న ఆంధ్రులకి ఒక చిరునామా, మన రాజధాని చిరునామాగా మారి పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణాలు జరుగుతున్న తీరు, ఆ యొక్క నిర్మాణాలు జరుగుతూ ఆ యొక్క వ్యవస్థని వ్యతిరేకంగా కొత్త నినాదాలు ఇచ్చి ఒక గందరగోళ పరిస్థితి పెట్టే ప్రయత్నం చేసే ఒక వ్యవస్థ తయారైంది. దాంతోపాటు అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ మధ్యలో ఉండే కోస్టల్ ఆంధ్ర సంబంధించిన పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఎవరు కూడా ఊహించే నలవి కాని అంశాలు మన ప్రాంతానికి రావటం జరిగింది. నిజంగానే ఆలోచన చేస్తే ప్రపంచాన్ని శాసించగలిగే ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్గా గ్రీన్ హైడ్రోజన్ మన ప్రాంతంలోనే దాని అంకురార్పణ జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా సంబంధించిన వ్యవస్థలు. నిజంగానే ఇవన్నీ కూడా ముందుకెళ్ళి ఆ యొక్క ఫ్యూయల్ కానీ మనకి లభిస్తే ప్రపంచంలో ఉండే అన్ని రకాల విషయాల్ని మనం దాటుకొని ముందుకెళ్తాం. 88% ఈ యొక్క క్రూడ్ ఆయిల్పై మనం ఏ విధంగా ఆధారపడున్నాం. మనము ప్రధానమంత్రి గారు మన డీజిల్ పెట్రోల్ తగ్గించమని చెప్పడానికి కారణం మనం ఆ విధంగా మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా కూడా ఆ విధంగా లీక్ అయిపోతుంది. దాన్ని రక్షించుకునే అవకాశం, దాని ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. విశాఖపట్నం ఎన్టీపీసీ నేతృత్వంలో జరుగుతుంది. అలాగే సోలార్ ఎనర్జీ, ప్రపంచంలోనే సోలార్ అలయన్స్కి చైర్మన్గా మన నేత నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే గుజరాత్లో అద్భుతాన్ని చేశాడు. ప్రపంచంలో ఏ దేశాలు చేయని విధంగా సోలార్ ఎఫెక్టివ్ అంటే గ్రీన్ ఎనర్జీని అత్యంత ఎఫెక్టివ్గా వాడుకునే నేతగా నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఇవాళ ఆ యొక్క ప్రయత్నాన్ని తీసుకొచ్చి శరవేగంగా ఆంధ్రప్రదేశ్లో 3 గ్రీన్ కారిడార్స్ నిర్మాణం జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అన్ని రకాల పరిశ్రమలు విశాఖపట్నంలో వచ్చే డేటా సెంటర్కి కావాల్సిన గ్రీన్ ఎనర్జీ మనం సప్లై చేయబోతున్నాం. మొన్ననే కడపలో జేఎస్డబ్ల్యూ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ఆవిష్కరణ వెళ్తే అక్కడ తయారయ్యేది గ్రీన్ స్టీల్. ఏదైతే స్క్రాప్ ఉందో ప్రపంచంలో ఐరన్ స్క్రాప్ మీద తీసుకొచ్చి అక్కడ మిగతా రా మెటీరియల్స్ ఏమి ఉపయోగించుకోకుండా కేవలం మన యొక్క గాలిలో దొరికే కార్బన్, హైడ్రోజన్ వీటిని ఉపయోగించుకొని స్టీల్ని ఒక గ్రీన్ స్టీల్ తయారు చేసే విధంగా అక్కడ ఉండే ఎనర్జీ కోక్ లేకుండా, కోక్ లేకుండా, కోల్ లేకుండా కేవలం సోలార్ పవర్ని ఉపయోగించి చేసే విధంగా ఒక కొత్త వ్యవస్థ నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కేవలం ఇదే కాదు, మనం ఎవరు కూడా ఊహించని విధంగా డిఫెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కారిడార్ ఇవాళ మనకి రాయలసీమలో రాబోతాం. ఇది దేశంలోనే పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారబోతుంది. దేశంలోనే డిఫెన్స్ సంబంధించిన అన్ని రకాల వ్యవస్థలు ఎక్కడ దొరుకుతాయంటే ఆంధ్రప్రదేశ్, రాయలసీమకు వచ్చే విధంగా 4 ఎకనామిక్ కారిడార్స్ ఒక ప్రాంతం నుంచి వెళ్తాం. ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సంబంధించిన ట్రయాంగిల్లో రాయలసీమ ఉంది. ఆ రాయలసీమ యొక్క ప్రగతి సంబంధించి అనేక రకాల విషయాలు ఇవాళ ఫైటర్ జెట్స్ మన పుట్టపర్తి నుంచి బయలుదేరుతాయంటే నమ్మశక్యమా? ఇవాళ ప్రపంచంలో అత్యధిక FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా, నాట్ జస్ట్ అవుట్ సైడ్, ఎనీ మల్టీనేషనల్ కంపెనీ
పెట్టిన పెట్టుబడి అత్యధికంగా ఇండియాకి పెట్టడం, అది ఆంధ్రప్రదేశ్ పెట్టడం, దాంట్లో విశాఖపట్నం రావటం మనకి ఆశ. ప్రపంచంలో వాళ్ళు డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నారు. డేటా సెంటర్స్ కూడా గ్రీన్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నం. 6 గిగావాట్ సంబంధించిన డేటా సెంటర్ గూగుల్ మన ప్రాంతానికి రావటం. దీంతోపాటు ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 స్టీల్ కంపెనీస్ ఆర్సనల్, నిపాన్, వాళ్ళు మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, ఒక షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా నమ్మశక్యం కాని అంశాలు. కానీ ఇవన్నీ కూడా వాస్తవం. దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. షూ లేసులు, మెటల్, హార్డ్వేర్ అనుబంధ పరికరాల తయారీలో పేరుగాంచిన బూ యంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్, ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో మంత్రి లోకేష్ బుసాన్లో సమావేశమయ్యారు. ఏపీలో బూ యంగ్ గ్రూప్ పాదరక్షలు, విడి భాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బూ యంగ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్కు వస్తే సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. ఏపీలో బూ యంగ్ పాదరక్షల తయారీ, విడి భాగాల యూనిట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ రెడీ బిల్ట్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నట్లు బూ యంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్ చెప్పారు. తమకున్న గ్లోబల్ నెట్వర్క్ భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ పంపిణీ వ్యవస్థతో అనుసంధానిస్తుందని వెల్లడించారు. జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మావిగన్ అంటే ఏ బస్ ఎక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని తేల్చి చెప్పారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. షెడ్యూల్ ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 15వ తేదీ అఫీషియల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండ్కి ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే జీఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జీఐడి వాళ్ళ ప్రొసీజర్లో అధికారులకు అలాట్ చేయబోతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 గెజిట్ ఆఫీసర్స్, నాన్ గెజిట్ ఆఫీస్కి యొక్క టవర్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆగస్ట్ ఎండ్కి కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కొన్ని బ్యాలెన్స్ ఉండుంటే నెక్స్ట్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. రోడ్డు అంటే నేషనల్ హైవే లాగా నేషనల్ హైవేతో కంపేర్ చేస్తున్నారు. నేషనల్ హైవేలో రోడ్డు మాత్రం వేస్తారు. ఎక్కడన్నా టౌన్ వస్తే టౌన్ దగ్గర లైట్స్, పక్కన డ్రైన్స్ కడుతున్నారు. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్. ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి. దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయడానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే ఇంట్లో వాడిన వాటర్ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆ లైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి. కాబట్టే ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఫైనల్ టచెస్ విల్లాస్ దగ్గర ఉన్నాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇక్కడ టవర్స్ కడుతున్నారో వాళ్ళ అధికారులకి, రెసిడెన్షియల్కి స్క్వేర్ ఫీట్కి 3,945 రూపాయలు. దాన్ని కంపేర్ చేశారు మన ఐకానిక్ బిల్డింగ్స్తో. ఎవరన్నా ఐకానిక్ బిల్డింగ్స్తో నార్మల్ బిల్డింగ్స్ కంపేర్ చేస్తారండి? మనం ఇక్కడ హ్యాపీనెస్ కడుతున్నాం. వాళ్ళు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ కడుతుందో అలాంటి హ్యాపీనెస్తో కడుతున్నాం. దానికి పడింది 3,374 రూపాయలే. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా తక్కువే. మావిగన్ వర్సెస్ అమరావతి అనేది మీనింగ్లెస్. ఆ మాట అన్నందుకు అందరూ చీకొట్టుకుంటున్నారు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు ఇదేందని. మావిగన్ వర్సెస్ అమరావతితో రాజకీయ ఎలక్షన్కి పోతా ఉంటున్నాడు. అసలు ఏంది ఇది? ఆడ అమరావతి అయిపోతుంది, బ్రహ్మాండం కడుతున్నారు అని వాళ్ళ పార్టీ వాళ్ళు చీకొడుతున్నారు. రాజధాని 2వ విడత భూ సమీకరణకు భూములిచ్చే రైతులకు ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేస్తామన్న సిఆర్డీఏ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి నిర్మాణంతో పాటే తమకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రైతులు అంటున్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ, కౌలు పెంపుపై రైతుల అభిప్రాయాన్ని వారి మాటల్లోనే విందాం.
రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సిఆర్డీఏ 63వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు సంబంధించి రుణమాఫీ చేయడం పైన అధికారికంగా నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండో విడత భూ సమీకరణలో ఉన్నటువంటి గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు కొంత ఇప్పటివరకు ఉన్నటువంటి అపోహలు తొలగి వారందరూ కూడా ముందుకు వచ్చేందుకు ఆ వెసులుబాటు అయితే కలిగింది. అలాగే రైతులకు సంబంధించినటువంటి కౌలు చెల్లింపు కావచ్చు, మరికొన్ని వారికి దక్కాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్న తరుణంలో రైతులు ఇకపై రెండో విడత భూ సమీకరణకు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటే ఎట్లా నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల్లో ఎలా ఆశలు రేకెత్తిస్తున్నాయి, వాళ్ళు సానుకూలంగా ముందుకు వచ్చేందుకు ఎలాంటి వాతావరణం కల్పించిందని చెప్పాలి? ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సిఆర్డీఏ మీటింగు జరిగి అందుట్లో 1,50,000 వరకు రైతులకు రుణమాఫీని ప్రకటించడం అభినందనీయం. గతంలో హామీ ఇచ్చారు కానీ రిటర్న్గా సిఆర్డీఏలో పెట్టలేదు. నిన్న కమిటీలో పెట్టి ఆమోదించారు. రైతులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, సిఆర్డీ అథారిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం రైతులు పక్షపాతిగా ఉంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇది ఒక మంచి నిర్ణయంగా, శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. విత్ ఇన్ 1 month 1.5 monthలో 40,000 రూపాయల లెక్క ఎకరానికి కౌలు జమ అయింది. ఆల్రెడీ క్రెడిట్ కూడా అయిపోయింది. ఇప్పటి వరకు మా గ్రామంలో దాదాపు 653 ఎకరాలు పైచీలకు స్వచ్ఛందంగా రైతులు సంతోషంగా భూములని రాజధాని కోసం ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రతిరోజు కూడా రైతులు వస్తున్నారు. మొన్న ఒక్కరోజే 100 ఎకరాలకు పైగా వచ్చింది. అంటే రైతులు ఎంత స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుతున్నారన్న ఆశాభావంతో ముందుకు తీసుకెళ్లేదానికి రైతులంతా కూడా సంతోషపడి స్వచ్ఛందంగా ముందుకు ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు, మంత్రి నారాయణ గారు వచ్చారు, సిఆర్డీ అధికారులు వచ్చారు. అప్పుడు మీరు కొన్ని ఇష్యూస్ను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు కదా, సో వాటికి సంబంధించి సాల్వ్ చేయడంలో కావచ్చు ప్రభుత్వం ఎలాంటి సానుకూల ధోరణితో ఉంది, ఇది ఎట్లా రైతులు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? మాది కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద గ్రామం వెళ్ళిపోవటం మాకు చాలా ఆనందకరంగానే ఉంది. మా ఊరు దాదాపు ఇంకొక 100 ఎకరాలు ఇస్తే దాదాపు ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిపోయినట్లే. ఎందుకంటే ఆల్రెడీ ఎల్పీ నెంబర్లు ఇచ్చి వెంచర్లు వేసినవి ఇవన్నీ క్యాలిక్యులేషన్లో తీసుకుంటే ఇంకొక 100 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. గ్రామఖండం గజాల్లో ఉన్నది మాత్రం దాదాపు కొంతమంది ఇవ్వరండి. షెడ్లు గిడ్లు వేసి అవి పూర్వకాలం నుంచి ఆవులు గేదెలు మేపుకోవడానికి కట్టి పెట్టుకున్న స్థలాలు, అవి చూసినా యథార్థ స్థితిలో అంతే ఉంటాయి. అందుకని దాదాపు గ్రామఖండాల మీద కరెక్ట్ మాట అనేది ఒకటి వస్తే ఎంత ఇస్తాము అనేది వస్తే ఇస్తారు, లేకపోతే ఎక్విజేషన్లో యాజ్ పర్ ఓనర్ రేట్ ఇచ్చి దానికి యాక్ట్ ఉంది కదండి 2013 యాక్ట్ ప్రకారం ఇస్తారు, కానీ పూలింగ్ స్కీమ్లో అది ఇవ్వరండి. ఈ రెండో విడత భూ సమీకరణ చేపట్టినప్పుడు చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి రైతుల్లో. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటివి కావచ్చు. సో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చినట్టేనా ఇప్పుడు నిన్న జరిగిన సమావేశం ద్వారా? నాది నా భార్యది 8 ఎకరాలు మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం జరిగిందండి. సాధారణంగా ఒక రైతు ఒక ఎకరానికి పంట పండిస్తే 40,000 లోపలే రాబడి వస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక ఎకరానికి 40,000 కౌలు ఇస్తున్నారు. ఆ 40,000 కౌలు జమ చేయటం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే 1,50,000 రుణమాఫీ అనేది చిన్నకారు రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరియు పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద సంస్థల్ని అమరావతికి తీసుకురావటం పట్ల అమరావతి రైతాంగం మొత్తం కూడా హర్షాతి రేఖ వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ప్రభుత్వము మీ ప్రాంతంలో రాజధానికి చేస్తూ ఉంటుంది కదా, సో మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి రాజధాని ప్రాంతాన్ని మీ దగ్గర కూడా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా ఏంటి? అసలు సిద్ధంగా ఉన్నామండి. మాకు చాలా సంతోషంగా ఉందండి రాజధాని రావటం. మా ఊరికైనా అమరావతిలో కలపండి సార్, మీరు ముఖ్యమంత్రి గారు అమరావతిలో కలపండి. 40,000 కౌలు వేశారు, అన్నీ వేశారు. చాలా బాగుందండి, మాకు సంతోషంగా ఉంది. ఏదైనా బాగా చేయండి, బాగా చేస్తున్నారు స్వామి. మీరు ఎకరన్నర ఇచ్చాము, అదండి మాది. గ్రామ సభలు నిర్వహించిన సమయంలో ప్రధానంగా ఎక్కువ మంది రైతులు చేసినటువంటి డిమాండ్ రుణమాఫీ చేయాలని చెప్పేసి, ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి ఆ కీలకమైన డిమాండ్ను ఇప్పుడు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ప్రభుత్వం 1,00,000 వరకు మాఫీ చేస్తూ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గ్రామ కంటాలకు సంబంధించిన సమస్య కావచ్చు, కౌలు పెంపు, ఇలాంటి అన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన తరుణంలో రాజధానిలో మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఆ కీలకమైన ప్రాజెక్టులకు ఈ రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం చేపడుతోంది.
ఇప్పుడు ఆ మౌలిక వసతుల ప్రాజెక్టులకైతే కొంత అడ్డంకులను తొలగిపోయి రైతులందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా కూడా అమరావతికి మంచి శకునాలు అని చెప్పవచ్చు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఎల్నినో ప్రభావంతో సాగు ఆశలు సన్నగిల్లి దిగాలు పడిన కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాల్వకు సాగునీరు విడుదల చేసింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ వద్ద పూజలు చేసి పంపులు ఆన్ చేశారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి వెళ్లకుండా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని నిమ్మల చెప్పారు. ముందు చూపు, నిర్మాణాత్మక ఆలోచన కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి పట్టిసీమే ఉదాహరణ అని తెలిపారు. విధ్వంసపు ఆలోచనలున్న జగన్ పట్టిసీమ వైపు కన్నెత్తి చూడలేదని నిమ్మల దుయ్యబట్టారు. 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ ఇప్పటికీ 50,000 కోట్ల ఆదాయం సృష్టించిందని నిమ్మల గుర్తు చేశారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా జలాలను కృష్ణా డెల్టాకు తరలించామన్నారు. వైసీపీ హయాంలో నిర్వీర్యమైన లిడ్ క్యాప్ను కూటమి ప్రభుత్వంలో గాడిన పెట్టామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో లిడ్ క్యాప్ లెదర్ షోర్ను మంత్రులు డోలా, సవిత, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుతో కలిసి ప్రారంభించారు. షోరూంలో మంత్రి స్వామి లెదర్ చెప్పులు, బెల్ట్ కొనుగోలు చేయగా లెదర్ బ్యాగ్, పర్సును మంత్రి సవిత కొనుగోలు చేశారు. వైసీపీ కబ్జాకోర్ల నుంచి లిడ్ క్యాప్ భూముల్ని కాపాడామని మంత్రి వివరించారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక విభాగమైనటువంటి లిడ్ క్యాప్ సెక్రటేరియట్లో ఒక అవుట్లెట్ పెట్టి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, మనం 10% డిస్కౌంట్ తోటి లెదర్ ఐటమ్స్ ఇక్కడ మనం సేల్స్ పెడుతున్నాం. ఈ విధంగా చొరవ తీసుకున్నది మా లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు. పూర్తి సహాయ సహకారాల్లో మా సెక్రటరీ నాయక్ గారు, ఎండి ప్రసన్న వెంకటేష్ గారు, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రజలు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత దీని సేవల్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, మేము వచ్చేసరికి లిడ్ క్యాప్ అనేది పూర్తి స్థాయిలో అచేతనంగా ఉన్నటువంటి పరిస్థితి. సిబ్బంది నియామకం చేసుకొని పూర్తి స్థాయిలో ఫంక్షన్ తీసుకొని రావడం జరిగింది. మనం జీకొండూరు, అదేవిధంగా ఎడవల్లి, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో కూడా షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పూర్తి చేసుకోబోతున్నాం. తొందరలోనే, కొద్ది నెలల్లోనే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈ విధంగా తీసుకురావడంలో కృషి చేసినటువంటి మా అధికారులని, అదేవిధంగా మా చైర్మన్ని, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీన్ని సద్వినియోగం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో బాలుడి అదృశ్యం విషాదాంతమైంది. చంద్రశేఖర్, ప్రత్యూష దంపతుల కుమారుడు రిచర్డ్స్ రేయాన్ష్ ఆటిజం బాధితుడు. తల్లి ప్రత్యూష మంగళవారం చెరువుకొమ్ముపాలెంలోని దుర్గా నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి బాలుని తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆమెతోనే ఉన్న రిచర్డ్స్ రేయాన్ష్ కళాశాల గేటు వద్దకు వెళ్లాడు. అది గమనించిన వాచ్మెన్ కేకలు వేయడంతో గందరగోళానికి గురైన బాలుడు అక్కడి నుంచి పరుగు తీశాడు. స్థానికుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా బాలుడి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు 20 ప్రత్యేక బృందాలతో డ్రోన్ కెమెరాల సాయంతో జల్లెడ పట్టిన జాడ కనిపించలేదు. ఉదయం చెరువులో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విధుల్లో చేరేందుకు వచ్చిన రోజే తమ బిడ్డను కోల్పోయామంటూ బోరున విలపిస్తున్నారు. తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతి చెందాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతన్ని పరామర్శించారు. నిరంజన్తో సెల్ఫీ తీసుకుని ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నిరంజన్ మృతి చెందాడు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ సమాధి వద్ద మాజీ సీఎం జగన్, విజయమ్మ, భారతి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో తల్లి విజయంతో కలిసి కేక్ కోసి పంచారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు రహదారిపై ఆగి ఉండగా వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన 2 బస్సు డ్రైవర్, కండక్టర్గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 45 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దక్షిణ చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసక్ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది గల్లంతయ్యారు. గ్వాంగ్జీ, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లలో వరదల ముప్పు పెరగడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గ్వాంగ్జీ ప్రావిన్స్లో వరదల కారణంగా సుమారు 3,75,000 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం పొంచి ఉండడంతో 1,30,000 మందిని అధికారులు హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్లో 8,000 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. 1,700 వాహనాలు, 5,700 పడవలతో గాలింపు చర్యలు చేపడుతూ ఆపదలో ఉన్న ప్రజలను కాపాడుతున్నారు. వరదల కారణంగా పలు చోట్ల ఇళ్లు, వాహనాలు నీట మునిగాయి. వేగంగా వీచిన గాళ్లతో చెట్లు విరిగి నేల కొరిగాయి. గ్వాంగ్జీలోని 55 నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాబోయే 24 గంటల్లో కూడా పలు నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం గ్వాంగ్జీలో 341 జలాశయాలు వరద నీటితో పూర్తి స్థాయికి చేరుకున్నాయి. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటు గ్వాంగ్డాంగ్లో కూడా జిజియాంగ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెంకై కౌంటీ పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు గన్స్ ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. మరికొందరు శిథిలాల కిందే చిక్కుకున్నట్లు తెలిపారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వివరించారు. బంగ్లాదేశ్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 5 చిన్నారులు సహా 8 మంది రోహింగ్యా శరణార్థులు మృతి చెందారు. కాక్స్ బజార్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. శరణార్థుల శిబిరాల్లో 4 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయని, ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే వారి నివాసాలు బురద శిథిలాల కింద కూరుకుపోయాయని తెలిపారు. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు కూడా గాయపడినట్లు చెప్పారు. కొండ చర్యలు విరిగిపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న శరణార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 1000 మంది శరణార్థులను తరలించారు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢాకాలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పొరుగు దేశమైన మయన్మార్ నుంచి ప్రాణభయంతో వలస వచ్చిన 10 లక్షల కంటే ఎక్కువ మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్లో తలదాచుకుంటున్నారు. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హర్మోజ్లో నౌకలపై దాడులకు దిగారని ఆరోపిస్తూ అమెరికా ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ ముడి చమురు విక్రయాల లైసెన్సును సైతం రద్దు చేసింది. అటు టెహ్రాన్ కూడా ప్రతి దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇరు దేశాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. హర్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన అజ్ఞాత దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా సైన్యం ఈ తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది. హర్మోజ్ జలసంధిలో పౌరులున్న నౌకలను లక్ష్యంగా చేసుకున్నందుకు మూల్యం చెల్లించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్లోని 80కి పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడి చేస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, భూమి నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి స్థావరాలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ సౌకర్యాలు, ఓడరేవు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు హర్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీకి చెందిన 60 చిన్న పడవలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తాజా దాడులు గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దవి అని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. శక్తి పరిధి పరంగా 4 నుంచి 5 రెట్లు పెద్దగా దాడులు చేసినట్లు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు చేయడం వంటి ఇరాన్ చర్యలు శాంతి ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దాడులు జరిగినట్లు యాక్సియోస్ మీడియా వెల్లడించింది. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కియా వెళ్లిన ట్రంప్ అక్కడ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్లతో సమావేశమైన అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దక్షిణ ఇరాన్లోని ఖర్గోకేష్మ్ ద్వీపాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాల్లోనూ పలు పేలుళ్లు సంభవించినట్లు నివేదించింది. సిరిక్ రేవు, బందర్ అబ్బాస్లోని షాహిద్ హక్కానీ పోర్ట్లో కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా జరిపిన చాలా దాడుల్లో పౌర ప్రాంతాల లక్ష్యంగా జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. బుషహర్ ప్రాంతం వైపు దూసుకొచ్చిన యుఎస్ MQ-9 డ్రోన్ను కూల్చివేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాక్లో ఖమేనీ అంత్యక్రియల నుంచి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెహ్రాన్కు తిరిగి వచ్చేశారు. అటు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్లోని 85 అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. బహ్రెయిన్లోని షేక్ ఈసా స్థావరంపై డ్రోన్ అటాక్ చేసినట్లు ధృవీకరించింది. బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్ స్థావరం, కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఎలాంటి బాహ్య జోక్యాన్ని ఇరాన్ అనుమతించబోదని ఐఆర్జీసీ పేర్కొంది. అటు ఇరాన్ దాడుల కారణంగా కువైట్, బహ్రెయిన్లలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. తమ ప్రాంతాలపై దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు అడ్డుకుంటున్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. ఇరాన్పై దాడులకు ముందే ఆ దేశం తన ముడి చమురును విక్రయించుకోవడానికి ఇచ్చిన అనుమతిని అమెరికా రద్దు చేసింది. గత నెలలో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఇరాన్ ముడి చమురును అమ్ముకోవడానికి అమెరికా అనుమతి ఇచ్చింది. దాని ప్రకారం ఆగస్టు 21 వరకు ఇరాన్ తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ లైసెన్సును అమెరికా రద్దు చేయడంతో శాశ్వత ఒప్పందం గురించి 60 రోజుల్లో జరగాల్సిన చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతకుముందు ఖతార్కు చెందిన అల్ రెఖాయిత్ అనే గ్యాస్ ట్యాంకర్తో పాటు మరో 2 వాణిజ్య నౌకలపై అజ్ఞాత దాడులు జరిగాయి. ఈ దాడులపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇది ఇరాన్ పనేనన్న అనుమానం నెలకొంది. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ ఇరాన్లోని ఖోమ్ నగరంలో జరుగుతున్న వేళ అమెరికా దాడులు ఆందోళనకరంగా మారాయి. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో నాటో దేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తుర్కియాలోని అంకారా జరుగుతోన్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న సైనిక వివాదంలో నాటో మిత్ర దేశాలు వ్యవహరించిన తీరు తనను నిరాశపరిచినట్లు చెప్పారు. ఈ సంక్షోభాన్ని, మిత్ర దేశాల ఐక్యతను తెలుసుకునేందుకు ఒక పరీక్షగా తాను భావించానని చెప్పారు. పాశ్చాత్య దేశాల కూటమిపై తనకున్న దీర్ఘకాలిక సందేహాలు తాజా పరిణామాలతో మరింత బలపడ్డాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు చేయడానికి తమ వైమానిక స్థావరాలను వాడుకోవడానికి కొన్ని మిత్ర దేశాలు నిరాకరించడంపై ట్రంప్ మండిపడ్డారు. హర్ముజ్ జలసంధిలో భద్రత కల్పించేందుకు సైన్యాన్ని మోహరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అందిస్తున్న భద్రతాపరమైన హామీలకు ఈ దేశాలు నిజంగా అర్హులేనా అన్న తన పాత అనుమానాలు ఇప్పుడు నిజమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. వాస్తవానికి తమకు ఎవరి సహాయం అవసరం లేదన్నారు. ఇన్నాళ్ళు వారికి మేము సాయం చేశామని,
కానీ తమకు అవసరమైనప్పుడు వారు అండగా ఉంటారన్న నమ్మకం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. గత 2 ఏళ్లలో 2023-24, 2025-26 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 86 లక్షలు తగ్గినట్లు పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యుడైస్ 2025-26 నివేదిక ఈ విషయాలను బహిర్గతం చేసింది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో 88 లక్షల మంది కొత్తగా చేరినట్లు పేర్కొంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 12.75 కోట్ల నుంచి 11.89 కోట్లకు పడిపోయినట్లు తెలిపింది. ప్రైవేట్ బడుల్లో ఈ సంఖ్య 9 నుంచి 9.89 కోట్లకు పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. పాఠశాలల సంఖ్య 14.72 లక్షల నుంచి 14.67 లక్షలకు తగ్గినట్లు వెల్లడించింది. అయితే ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం 98 లక్షల నుంచి 1,03,00,000కు పెరిగినట్లు వివరించింది. దీంతో జాతీయ స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 25 నుంచి 24కు మెరుగుపడింది. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల సంఖ్య 12,954 నుంచి 5,663కు తగ్గింది. సింగిల్ టీచర్ స్కూళ్ల సంఖ్య 1,11,000 నుంచి 1,00,000కు పడిపోయింది. పశ్చిమ బెంగాల్లోని బరుయిపూర్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులోని ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడు ప్రభాష్ మోండల్ను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ నిందితుడు పోలీసుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపాయి. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా నిందితుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై చిన్నారిని హత్య చేసి గోనె సంచలో కుక్కి చెరువులో పడేశాడు. ఈ కేసులో ప్రభాష్ మోండల్తో పాటు ఆనంద సర్దార్, దిబాకర్ సర్దార్లను పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తోయిబా ఎల్ఈటీ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. దక్షిణ కశ్మీర్లోని సయీద్పురా ప్రాంతంలో గత 5 రోజులుగా దాక్కుని ఉన్న ఎల్ఈటీ ఉగ్రవాదిని బలగాలు ఎన్కౌంటర్లో మట్టుబెట్టినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎక్స్ వేదికగా ధృవీకరించారు. ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న బలగాలు అతడి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రికవరీ చేశారు. 5 రోజుల క్రితం సయీద్పురా ప్రాంతంలోని దట్టమైన పండ్ల తోటలో 2 ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా కెమెరాల్లో రికార్డైంది. లష్కరే కమాండర్ జాకిర్ గనాయ్, అతని అనుచరుడు లతీఫ్ వట్ సంచరిస్తున్నట్లు గుర్తించిన బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి జల్లెడపట్టాయి. రాత్రి వేళల్లో సైతం ఆపరేషన్ నిరాటంకంగా కొనసాగేలా ఆ ప్రాంతమంతా ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఉగ్రవాదులు బలగాలకు తారసపడగా ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది ఏమయ్యాడో అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి.